హాయ్ ఎవ్రీవన్, స్టాండర్డ్ వాటర్ పంపింగ్ వర్క్స్ మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు వాటర్ ట్యాంక్ రిపేర్. సో ఇక్కడ మన వాటర్ ట్యాంక్లో వాటర్ సిప్పేజ్ ఎలా జరుగుతుంది అనేది చూపిస్తాను. ఇక్కడ 2 పైపులు కనబడుతున్నాయి కదా, ఈ 2 పైపుల దగ్గర సిమెంట్ మేస్త్రి వాళ్ళు ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇక్కడ సరిగ్గా ఫినిషింగ్ అనేది చేయకపోవడం వల్ల వాటర్ సిప్పేజ్ అవుతుంది. సో వాటర్ సిప్పేజ్ అయితే చాలా హెవీగా వస్తుంది అనమాట, బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది ఇది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే కళాయి ఫినిషింగ్ అనేది చేసినప్పుడు సైడ్లో గల్తా అనేది పెట్టాలి. గల్తా పెట్టకపోతే ఎలా వస్తుందో చూడండి. గల్తా పెట్టకపోతే మొత్తం లీకేజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు హ్యారో మార్కెట్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇదంతా డ్యామేజ్ వస్తుంది వాటర్ ట్యాంక్లో. వాటర్ ట్యాంక్ ఫిల్అప్ చేసినప్పుడు సో ఇక్కడ నుంచి కూడా వాటర్ పైప్ దగ్గర నుంచి వాటర్ రావడం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ సీపేజ్ అయినప్పుడు ఇలా మారుతుంది అనమాట. పైప్లో నుంచి వాటర్ ప్రతి వాటర్ ట్యాంక్ ఇలానే జరుగుతుంది. ఏదైనా సరే మేస్త్రితో చేయించినప్పుడు ఎంత కేర్ఫుల్గా చేయించాలని అంటే దగ్గరుండి ఆ హోల్స్ కరెక్ట్గా ఫిల్అప్ చేయడము అన్నీ సరిగ్గా చేయించాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ కూడా మనకు వాటర్ అనేది సీపేజ్ హెవీగా వస్తుంది. వాటర్ ట్యాంక్ వాటర్ ఫిల్అప్ చేసినప్పుడు సీపేజ్ అవ్వడము, సీపేజ్ అయ్యి ఇక్కడ నుంచి వాటర్ అయితే బాగా హెవీగా సీపేజ్ అవుతుంది. మొత్తం అంతా వైట్ కలర్లో వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైపుల మధ్యలో గ్యాప్ అనేది ఉంది. ఇక్కడ వాటర్ అనేది సీపేజ్ కూడా సరిగ్గా అది వాటర్ హోల్ ఫిల్అప్ కూడా కరెక్ట్గా చేయలేదు ప్రాపర్గా. సో అందుకోసమని వాటర్ అనేది లోపల ఉన్నప్పుడు వాటర్ సీపేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వాటర్ ట్యాంక్లో నుంచి మనం అయితే ఫస్ట్ ఎక్కడి నుంచి వాటర్ అయితే వస్తున్నాయో అక్కడ మొత్తం అంతా చిప్పింగ్ చేసేసి, అక్కడ మొత్తం అంతా వాళ్ళది చిప్పింగ్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ సైడ్లలో లోపల మామూలు సిమెంట్ వేశారు. హోల్ ఫిల్అప్ చేసినప్పుడు అది మామూలుగా ప్లాస్టింగ్ చేసినప్పుడు ప్లాస్టింగ్ వాల్స్కి ప్లాస్టింగ్ చేసినప్పుడు వేస్తారు కదా, సో అదే మాల్తోని ఆ హోల్ అనేది ఫిల్అప్ చేశారు. దానివల్ల సీపేజ్ అనేది ఎక్కువ వచ్చింది. సో మనం అక్కడి నుంచి మొత్తం అంతా దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాము. ఇలా మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మొత్తం అంతా శాండ్ కనపడ్డది. మొత్తం దాంట్లో ఇసుకగా మొత్తం తీసేసి నీట్గా మనం కెమికల్తో ఇలా ఫిల్అప్ అయితే చేసాము. చూడండి ఎలా ఉందో. సో ఇట్లా నీట్గా మనం ఫిల్అప్ చేసినాక ఒక కోటింగ్ అయితే బ్రష్ బాండ్ కోటింగ్ వేసాము. ఇలా కోటింగ్ వేసుకున్నాక మనము ఒక 4 to 6 hours మొత్తం డ్రై అయ్యిందాక ఆగి మళ్ళీ కోటింగ్ అయితే చేస్తాము. నీట్గా ఇలా ఫిల్అప్ చేసుకోవాలి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇలా హోల్స్ దగ్గర మెయిన్ మనకు ఎప్పుడైనా లీకేజ్ రావడానికి సమస్య ఫస్ట్ హోల్స్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అది వాటర్ అనేది ఆర్సీసీ కాంక్రీట్తో చేసినప్పుడు హోల్స్ కరెక్ట్గా ప్రాపర్గా ఫిల్అప్ చేయించుకోవాలి. లేకపోతే దానికి సంబంధించిన స్లాబ్ కూడా మొత్తం లీకేజ్ అనేది మొత్తం వస్తూ ఉంటుంది. సో కొన్ని రోజులు వాటర్ పైపుల దగ్గర నుంచి కారిన తర్వాత నెక్స్ట్ మెల్లమెల్లగా లోపలికి దిగేసి ఆ స్లాబ్లోకి దిగి ఆ స్లాబ్ కూడా కింద డ్యామేజ్ వస్తుంటుంది. సో అప్పుడు ఏమనుకుంటారని అంటే ట్యాంక్ మొత్తం లీకేజ్ అవుతుంది అని చెప్పని అనుకుంటారు. బట్ అది కాదు సమస్య. ఎందుకంటే స్లాబ్ చేసినప్పుడు వాటర్ పంపింగ్ చేసినప్పుడు మనం కరెక్ట్గా అక్కడ ఉన్న హోల్స్ కరెక్ట్గా ప్రాపర్గా ఫిల్అప్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మేస్త్రి వాళ్ళతో చేయించినప్పుడు లోపల గల్తాలు అనేది పెట్టరు. గల్తా పెట్టినప్పుడు ఏమవుతుందంటే గల్తా కార్నర్స్ని నీట్గా
ఆపేస్తుంది వాటర్ని. సో మనకేందనంటే అక్కడ గల్తా పెట్టకపోవడం వల్ల కార్నర్ నుంచి క్రాక్ వచ్చడము అదంతా జరుగుతుంది అనమాట. సో గల్తా పెట్టడం వల్ల ఆ క్రాక్స్ అనేది రాదు. సో మనం అయితే ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం సెకండ్ కోట్ అయితే స్టార్ట్ చేసాము. సెకండ్ కోట్ స్టార్ట్ చేసిన తర్వాత వాటర్ అయితే ఫుల్ ఫిల్అప్ చేసాము. ఫుల్ ఫిల్అప్ చేసిన తర్వాత వాటరు ఇంకా లీకేజ్ అనేది అయితే లేదు. ఇది కొత్త బిల్డింగ్, న్యూ కన్స్ట్రక్షన్. వాళ్ళు చేసిన తర్వాత ఇలా వస్తుంది వెంకటేష్ అని అంటే నేను మొత్తం చూసి దాన్ని అబ్జర్వేషన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది అంటే ఎలా అయితే నాకు వాటర్ రాకుండా చేయి, వాటర్ కారకుండా చేసే అని చెప్పానంటే నేను ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే మొదలుపెట్టాను. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము వాటర్ అయితే సిపేజ్ అవ్వకుండా ప్రాపర్గా వర్క్ చేసి ఇచ్చాను నేను. చూశారుగా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో వాటర్ ట్యాంక్ సిపేజ్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. హాయ్, ఐఎమ్ వెంకటేష్, స్టాండర్డ్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. ఈ వీడియోను లైక్ చేయడం మరవద్దు. ధన్యవాదాలు.